ఏమండి, మానవ జ్ఞానాన్ని ఇక్కడ దావీదు ఉపయోగించాల. ఎందుకు నీవు విశ్వాస యాత్రలో ఫెయిల్ అవుతావంటే, ఎందుకు నీ జీవితంలో ఓడిపోతావంటే, ఎందుకు నీ జీవితంలో శోధనలు జయించలేని ఆ పరిస్థితి నీకు వచ్చింది అంటే, చాలా మంది విశ్వాస యాత్రలో ఉన్నామని మర్చిపెడతారు, లోక జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏమండి, లోక జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దేవుని కృప నీకు కావాలి అంటే ఈ జ్ఞానం, నువ్వు బీటెక్ అవ్వు, ఎంటెక్ అవ్వు, లేకపోతే లోకంలో పిహెచ్డి చేయి. అంటే లోకంలో పిహెచ్డి అంటే సమాజంలో పిహెచ్డి. ఒకవేళ చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువు లేకపోయినా వ్యాపారాల్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. చదువు లేకపోయినా చాలా టెక్నికల్గా వ్యాపారాలు చేసి, పనులు చేసి ఉద్యోగాలు సంపాదించేవారు, ఇంకా కుటుంబాన్ని నెట్టుకునేవాళ్ళు, ఏ పని చేయకపోయినా కుటుంబాన్ని లాక్కునేవాళ్ళు, చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిహెచ్డీలు చదువుల్లో చేస్తారు, కానీ కొందరు లోకంలో చేస్తూ ఉంటారు. ఈ లోకంలో చేసిన పిహెచ్డీలు దేవుని దగ్గర బలాదూర్, పనికిరావు. అర్థమవుతుందా? ఆ పిహెచ్డీల జ్ఞానము, లేకపోతే ఆ లోక జ్ఞానము, ఆ లోకములో నీవు ప్రదర్శించిన ప్రదర్శనలు దేవుని సన్నిధిలోకి తెస్తే నీవు ఓడిపోవటమే కాదు, నష్టపోతావు. జయం అనేది నీ జీవితంలో కనబడదు. చాలా మంది జీవితాల్లో అదే జరుగుతూ ఉంది. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలకు వస్తూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకు 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 నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనకు ప్రతిఫలము రాలేదు? నీ ప్రార్థన చేసినట్టు, నీవు ఆశించినట్టు, నీవు అనుకున్నట్టు నీ కార్యక్రమాలు నీ కుటుంబంలో జరగట్లేదు. కారణం ఏమిటంటే, వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వెళ్తున్నావు, కానీ నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నావు. దైవ జ్ఞానం కొరకు కనిపెడుతున్నావా? దేవుని కొరకు కనిపెడుతున్నావా? ఆ దేవుడు చేయగలడు. నీ కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చిన ఆ దేవుడు ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. సర్వ మానవాళిని పాపము నుండి విమోచించగలిగిన వాడు, పాప శాపముల నుండి రక్షించగలిగిన వాడు, వారికి ఉన్న ప్రతి పరిస్థితులను మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడు మాత్రమే. ఆయన మాత్రమని గ్రహించి ఆయన జ్ఞానాన్ని కొరకు నీవు అడగగలుగుతున్నావా?